హలో అందరికీ వెల్కమ్ టు మద్రాస్లో మనం ఛానల్కి. ఈరోజు ఈ వీడియోలో మీతో కొన్ని రెసిపీస్ అయితే షేర్ చేసుకోబోతున్నాను. ఇదైతే ఎర్లీ మార్నింగ్ తీసుకునే ఒక డీటాక్స్ డ్రింక్. దీన్ని మేము కషాయం అని అంటాము, ఎందుకంటే నేను పిల్లలకి జలుబు వచ్చినా దగ్గు వచ్చినా ఇదే ఇస్తాను కాబట్టి. ఇక్కడ నేను తీసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఒక బౌల్లో వేసేసుకుంటున్నాను. ఇందులోకి 1 లీటర్ వాటర్ పోసుకొని అది సగం అయ్యే వరకు బాగా మరిగించుకోవాలి. ఇక్కడ నేను ఏమేమి తీసుకుంటున్నానంటే తులసాకు, వామాకు, కొద్దిగా అల్లం ముక్కలు, మిరియాలు, ధనియాలు, పట్టా మొగ్గ తీసుకున్నాను. ఇవి బాగా మరుగుతున్నప్పుడు 2 స్పూన్లు బెల్లం అయితే యాడ్ చేశాను. మీ దగ్గర తాటి బెల్లం ఉంటే తాటి బెల్లం యూజ్ చేయండి. ఇది బాగా కాచుకున్న తర్వాత నేనైతే వడగట్టేసుకుంటున్నాను. ఈ కషాయం టేస్ట్ చాలా బాగుంటుంది. మా పిల్లలకు కూడా వీలు కుదిరినప్పుడల్లా ఈ కషాయాన్ని అయితే ఇస్తూ ఉంటాను. ఆ తర్వాత బ్రేక్ఫాస్ట్లోకి ఓట్స్ కట్ చేసిన ఫ్రూట్స్తో తీసుకున్నాను. ఇక్కడ ఒక బౌల్లో కొద్దిగా ఓట్స్ వేసుకొని అందులో ఒక పాలు అయితే పోసుకున్నాను. మీ దగ్గర కానీ కోకోనట్ మిల్క్ కానీ ఆల్మండ్ మిల్క్ కానీ ఉంటే తీసుకోండి. ఇక్కడ నేను కట్ చేసిన యాపిల్ ముక్కలు, కొన్ని దానిమ్మ గింజలు, ఆ తర్వాత డేట్స్, కొంచెం నానబెట్టిన చియా సీడ్స్ అయితే తీసేసుకున్నాను. ఈ ఓట్స్ బ్రేక్ఫాస్ట్ చాలా ఫిల్లింగ్గా అనిపిస్తుంది. ఒకసారి మీరు కూడా ఈ ఓట్స్ బ్రేక్ఫాస్ట్ ట్రై చేసి చూడండి. ఆ తర్వాత లంచ్లోకి చపాతీ, బీట్రూట్ ఫ్రై, ఆకుకూర ఫ్రై అయితే చేశాను. ఇక్కడ ఒక ప్యాన్లో కొద్దిగా ఆయిల్ పోసుకొని అందులోకి పోపు దినుసులు, అలాగే కట్ చేసి పెట్టుకుని ఎర్రగడ్డ, కొద్దిగా తెల్లగడ్డ అయితే వేసేసి బాగా ఫ్రై చేసుకుంటున్నాను. ఆ తర్వాత ఇందులోకి మనం క్లీన్ చేసి పెట్టుకున్న ఆకుకూరని అయితే వేసేస్తున్నాను. అది కూడా బాగా ఫ్రై అయ్యేలాగా బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. నేను చూపించే ఫుడ్ రెసిపీస్ అన్నీ కూడా వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి చాలా హెల్ప్ అవుతాయి. ఇలా ఫుడ్ తీసుకోవడం వల్ల మన హెల్త్ని కూడా చాలా బాగా మెయింటైన్ చేయొచ్చు. ఒకసారి అయితే ఈ రెసిపీస్ అన్నీ కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇక్కడ ఆకుకూర ఉడకడానికి వాటర్ అయితే పోసుకున్నాను. అలాగే 1 స్పూన్ పసుపు అయితే యాడ్ చేసేసాను. లాస్ట్లో వేయించి పొడి చేసి పెట్టుకున్న ఎండుమిరపకాయలు, ధనియాలు, జీలకర్ర, తెల్లగడ్డ పొడిని అయితే ఇందులో వేసేసి కలిపి దించేసుకుంటున్నాను. ఆ తర్వాత బీట్రూట్ ఫ్రైని అయితే పప్పుల పొడితో చేసుకుంటున్నాను. ఇది కూడా ఆకుకూర ఫ్రైని అయితే ఎలా చేసుకుంటున్నాను అలాగే బీట్రూట్ ఫ్రైని కూడా చేస్తున్నాను. కానీ ఇందులోకి పప్పుల పొడిని అయితే లాస్ట్లో యాడ్ చేసి దించేసుకుంటున్నాను. ఈ 2 రెసిపీస్ కూడా చాలా సింపుల్గా అండ్ ఈజీగా చేసేసుకోవచ్చు. మీరు కూడా ఈ రెసిపీస్ ట్రై చేసి ఎలా ఉన్నాయో చెప్పండి. లంచ్ని అయితే ఇలా తీసేసుకున్నాము. ఇలా తీసుకోవడం వల్ల నైట్ వరకు కూడా ఆకలి అనేది ఉండదు. ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి.